హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇదే ఎరుందుపల్లి చెట్టు అనేది కడుపులో అలసరున్నా అచ్చురం వస్తుంది అనమాట. కారం తిన్నా ఏం తిన్నా తినలేకపోవడం, అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి తెలిస్తేనే ఎవరన్నా వాడే విధం చూసి వాడాలి అనమాట. ఏ చెట్టు అంటే ఆ చెట్టు చూసి వాడకూడదు. ఇదే కాయలు ఇలా కాస్తాయి అనమాట. చూసారు కదా, ఇలా కాస్తాయి. దీని ఆకు కానీ ఏది గిల్లినా పాలు వస్తుంది అనమాట. అంటే పాలంటే మన కొంచెం ఇది మాత్రం ఉంటుంది, తొగురుగా ఉంటుంది. అది దీని బెరడు కట్ చేసి, కడుపులో పుండుండి కడుపులో మంట అది ఉంటే కూడా దీని బెరడు కట్ చేసి ఒక 4 బిళ్ళలుగా ఒక 2 ఇంచులు కట్ చేసి ఒక సొమ్ము నీళ్ళు బాగా కడగాలి. దీన్ని ఫస్ట్ బాగా కడిగేసి శుభ్రపరుచుకున్న తర్వాత, శుద్ధి చేసిన తర్వాత దీని ఆ కాడల్ని ఒక సొమ్ము నీళ్ళు పోసి బాగా మరిగించి అరసొమ్ము నీళ్ళు వచ్చేలాగా చేసుకొని పొరగడపను తాగితే అల్సర్ కానీ, నోటి పుండ్లు కానీ, నాలుక పైన అచ్చురం కానీ చాలా తగ్గిపోతుంది. చాలా ఔషధం ఇది. మా తాత వాళ్ళ కాడి నుంచి నేర్చుకున్న వైద్యం అనమాట. ఇది చాలా ఉపయోగకరంగా పడుతుంది. ఇది తెలిసిన వాళ్ళే చేసుకోవాలి, తెలియకుండా ఏదంటే అది వాడకూడదు. చూసారు కదా, బాగున్నది చెట్టు. ఇది ఇంకా పెద్ద చెట్టు వస్తుంది. ఇది 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి పచ్చగానే వస్తుంది, హైట్ వస్తుంది అన్నమాట చెట్టు. ఇవి చిన్నవి, ఇది 2వ రకం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. అందరికీ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి ఎక్కువ అచ్చురం, అన్నం తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి వాళ్ళకి పాలు తీసి ఆ ఆకులు కాడ గిల్లినామంటే పాలు వస్తుంది. అది నేలకి పైన బాగా రుద్దామంటే ఆ అచ్చురం అనేది త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. 3 రోజులకే తగ్గిపోతుంది. తెల్లారితో ఉదయం ఆ పని చేయాలన్నమాట.